వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. భారీ వర్షాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రధానంగా నిర్మల్ జిల్లాలో వరద బీభత్సం సృష్టించింది. మనం చూడొచ్చు. ప్రధానంగా ఇది నిర్మల్ పట్టణంలోని రోడ్డు నైట్లో భారీ వర్షానికి ఇటు అంతా పాడైపోయిన పరిస్థితి. వరద ఉధృతి ఏ విధంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఇప్పటికే అంటే నిర్మల్ మండలంలోని సారంగపూర్ కావచ్చు, లక్ష్మణ్ చాంద కావచ్చు, స్వర్ణ నది పరివాహిక ప్రాంతం అంతా కూడా ఒక రకంగా అతలాకుతలమైన పరిస్థితి. ఆ ప్రాంతాల్లో ఎక్కువ ఎఫెక్ట్ అయిన పరిస్థితి. ఇప్పటికే వైఎస్ఆర్ నగర్తో పాటు ఇటు పలు కాలనీలో లోతట్టు కాలనీలో నీళ్ళు వచ్చిన పరిస్థితి కనబడింది. అయితే దీనికి గాను అధికారులు సహాయక చర్యలు చేపట్టే పనిచేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్న వారిని కాపాడి కొంత సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో ఇటు జిల్లా అధికారులు పడ్డ విషయం తెలిసిందే. ప్రధానంగా స్వర్ణ నది చుట్టుపక్కల ఎక్కువగా ఎఫెక్ట్ అయింది. అది కూడా ఆ ఎఫెక్ట్ సంబంధించి అధికారులు ఒక అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ నేరుగా చేరుకున్న వాస్తవికాలు పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాన సమస్యలు ఎక్కడెక్కడున్నాయి, ఎలా ఉంది, జనజీవనం ఏ ప్రాంతాల్లో స్తంభించిపోయారనే కోణంలో ప్రధానంగా అధికారులు చూస్తున్న పరిస్థితి. అయితే ఇటు నదీ పరివాహిక ప్రాంతాల్లో ఆవులు మేపుతున్న ఒక వ్యక్తి చిక్కిపోవడంతో ఆయనను కాపాడడానికి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందం సాయంతో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడిద్దాం. బ్రదర్ ఏం పేరు? మదన్. ఏంటి బ్రదర్, ఏం పరిస్థితి? పరిస్థితి అంటే భారీ వర్షాల కారణంగా రోడ్ అంతా వెళ్ళింది. రాకపోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇటు ఆదిలాబాద్ పోయే రోడ్డుకి మేము వెళ్ళాలనుకుంటున్నాం కానీ అసలు వెళ్ళలేకపోతున్నాము. చాలా ఇబ్బంది అవుతుంది. ఎట్లా నిన్న బాగా వర్షం పడిందా? చాలా పడ్డది. చాలా వర్షం పడింది కాబట్టి రోడ్ మొత్తం ఇదైపోయింది, మొత్తం డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ అయిన కారణం వల్ల బస్సులు ట్రాన్స్పోర్ట్ కూడా ఏం వెళ్ళలేకపోతుంది. మేము కూడా వెళ్దాం అనుకుంటే వెళ్ళలేకపోతున్నాం. ఏం పేరు అన్న? నా పేరు యూనుస్ సార్. నిన్న రాత్రి చాలా వర్షం పడింది సార్. బాగా వర్షాల వల్ల బాగా ఇది కష్టమైంది సార్. పోలేరు, మేము ఈయన్ని ఆగిపోయినాం సార్. ఈ వైఎస్ఆర్ కాలనీ సార్. బాగా ఆడ వైఎస్ఆర్ కాలనీ ఆడసుగా బాగా పరిస్థితి మంచి లేదు సార్. ఆడ కూడా వర్షం బాగా ఉన్నది. నీళ్ళు మొత్తం నీళ్ళు అయిపోయినాయి ఇళ్ళల్లో. 8 నంబర్లు అయితే బాగా నీళ్ళు ఉన్నాయి సార్. ఇళ్ళల్లో మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. అందరు కష్టపడుతున్నారు సార్. బాగా టెన్షన్ ఉన్నది. పిల్లగాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న పిల్లగాళ్ళు సార్. నీళ్ళు బాగా ఉన్నది సార్. ఆడ పరిస్థితి అన్నీ తడిసిపోయినట్టున్నాయి, బాగా తడిసిపోయింది సార్. అన్ని మొత్తం కొట్టుకుపోయినాయి సార్. అవి నీళ్ళల్లో బాగా కష్టపడుతున్నారు. చిన్న చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు సార్. వైఎస్ఆర్ కాలనీ, మన ఇస్నాథ్పేట్, మళ్ళీ ఇక్కడ రోడ్డు కూడా మంచి లేదు సార్. మొత్తం రోడ్ ఖరాబ్ అయిపోయింది. తోవా కూడా బంద్ అయిపోయింది సార్. ఆడ మొత్తం బాగా కష్టం అవుతున్నది సార్. मेरा नाम सैयद रज़ा कैसा। अब वो इस्नाथपेट में जाने के वास्ते आने के वास्ते तकलीफ हो रही साहब। ये रोड पूरा टूट गया। ये भुट्टे की दुकान अपनी थे सामने की, देखो वो भुट्टे पूरे भगे गए रात में। वो बेंचा भी भगे गए। फूड की दुकान अब जाने आने बहुत ही तकलीफ हो रही हो। अभी रात में अचानक पानी आ गया। पानी आने की वजह से बहुत तकलीफ हो रही साहब। जी हाँ, हो पानी फुल है साहब। उधर पानी रोड़ा पूरे कटे गए। वो पूरा कटे जाए, पूरे परेशान है। बच्चे कच्चे पूरा परेशान है। और पूरा रोड़ा कटे गए। अब घर के बाहर नहीं निकलने आ रहा साहब। अब घर के बाहर निकलने आ रहा, अब दुकानों में जाने नहीं आ रहा। अब वो नालियाँ नहीं, कुछ नहीं, क्या नहीं, पूरा रोड़ा कटे गए। अब चलने के वास्ते बहुत मुसीबत। नहीं साहब, कोई भी नहीं आया अब तक। नहीं अब तक नहीं आए कोई भी। अभी तक कोई भी नहीं आए। अब आए नहीं, करे नहीं, क्या नहीं। अब घर के बाहर निकलने के वास्ते तकलीफ हो रही। अब निकले तो कहाँ? कौन सा? विश्वनाथपेट एरिया था। हाँ, विश्वनाथपेट एरिया था। एरिया में बहुत इफेक्ट हुआ। निर्मल में कहाँ साहब? यहाँ तो हम तो घर के बाहर नहीं गए। पानी लगा, वो पानी लगा तो हम घर के बाहर निकलते थे। पानी लगने की वजह से क्या है, घर के बाहर नहीं निकल गए। विश्वनाथपेट है, ये बाद में कॉलोनी है, को बहुत ही परेशान है। घर के बाहर आदमी को नहीं निकला। విష్ణు అన్న, చాలా డేంజర్ ఉందన్న ఇక్కడ. ఇది ఆదిలాబాద్ టు నిర్మల్ రూట్, ఇంకా జిఎన్ఆర్ కాలనీ, ఇంకా ఇది కట్టది అయిపోయింది. ఇక్కడ బంగాల్పేట కట్ట కూడా అయిపోయింది అన్న. చాలా డేంజర్. చెరువు కట్ట మొత్తం డ్యామేజ్ అయిపోయింది అన్న బంగాల్పేటది. ఇంకా సిద్ధాపూర్ కూడా ఇంకా అది మొత్తం ఇండ్లలో వాటర్ వచ్చేసినాయి. మొత్తం పీపుల్స్ అందరు ఖాళీ చేసేసారు. అక్కడ ఉండడానికి కూడా
ప్రాబ్లమే. అక్కడ అందరు స్కూల్లో వచ్చి ఉంటారు, ఆల్ఫోర్డ్ స్కూల్లో. అవునా? అవును. ఏంటి అంటే ఈ ఫ్లడ్ కాలనీలలో ఎందుకు వరుసగా వాటర్ వర్షం పడంగానే అక్కడ స్వర్ణ ప్రాజెక్ట్ అన్న మొత్తం గేట్స్ ఓపెన్ చేయగానే మొత్తం సిద్ధాపూర్ మొత్తం మునిగిపోతుంది అన్న. ఇక జేఎన్ఆర్ కాలనీ ఓవర్ఫ్లో అయ్యి మొత్తం ఇండ్లలోకి వాటర్ వచ్చేస్తాయి. ఏంటమ్మా ఏం చేస్తే బాగుంటుంది అంత సెట్ కావాలంటే? అన్న మొత్తం చాలా కాలం ఈ సమస్య. అవును, ఇక్కడ సిద్ధాపూర్ అయితే చెక్ డ్యామ్స్ కట్టడం కానీ అలాంటి రోడ్స్ కూడా చాలా డేంజర్ పరిస్థితి ఉందన్న. రానికి పోనీకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇది పరిస్థితి. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఇది విశ్వనాథ్ పేట ఆలయం. ఇటు విశ్వనాథ్ పేట ప్రాంతం ఇదంతా. అయితే ఇది ఆదిలాబాద్ నిర్మల్ రూటు. ప్రధానంగా రోడ్డు కనెక్టివిటీ దెబ్బతిన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే ఆ నిర్మల్లో 4-5 కాలనీలు ఫ్లడ్ ఎఫెక్ట్ గురైన పరిస్థితి. దీనికి సంబంధించి కొంత సహాయక చర్యలు కూడా చేపడుతున్నారు. వారిని రిహాబిలిటేట్ చేయడానికి ఇటు ఆల్ఫోర్ స్కూల్కు తీసుకొచ్చిన పరిస్థితి కనబడింది. ఆల్ఫోర్ స్కూల్కు తీసుకొచ్చి వారిని కొంత సేవ్ చేయడానికి, వారికి అత్యవసర పరిస్థితుల కోసం అత్యవసరంగా కొంత సౌకర్యం కల్పించే ప్రయత్నం చేశారు. అయితే ఇటు జిఎన్ఆర్ కాలనీ నుంచి జిఎన్ఆర్ కాలనీ కావచ్చు, వైఎస్ఆర్ కాలనీ కావచ్చు, అదేవిధంగా ఇటు బంగల్పేట లాంటి ప్రధాన ప్రాంతాల్లో ఇప్పటికే పలు కాలనీలు నైట్లో పడ్డ భారీ వర్షానికి జలమయమైన పరిస్థితి. అయితే ఇప్పుడు కూడా భారీగా వర్షం కురుస్తున్న పరిస్థితి. లక్ష్మణ చాంద మండలంలోని పలు ప్రాంతాల్లో కూడా ప్రధానంగా ఫ్లడ్ ఎఫెక్ట్ అయిన పరిస్థితి కనబడుతుంది. అయితే స్వర్ణ నది పరివాహిక ప్రాంతాల్లో ఎక్కువ ఫ్లడ్ ఎఫెక్ట్ అయింది అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు స్వర్ణ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నేరుగా నిర్మల్ సమీపంలో ఉన్న, నిర్మల్ని ఆనుకొని ఉన్న పలు కాలనీలో నీళ్ళు వస్తున్నాయని చెబుతున్నారు. ఇది చాలా కాలంగా ఈ సమస్య ఉంది. ఈ సమస్య పరిష్కారం చేయాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వాస్తవికాలు ఇంకా చూపెట్టే ప్రయత్నం చేద్దాం. నిర్మల్లో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, తాజా అప్డేట్ ఆర్టీవీ ఎప్పటికప్పుడు చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. వాటి స్టూడియో తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.